బ్యాగ్లో యాపిల్ క్రియేట్ చేసిన థిన్నెస్ట్ ప్రోడక్ట్ ఉంది, అదే M4 iPad Pro. లెట్స్ అన్బాక్స్ ఇట్. The one I have got is iPad Pro 13-inch M4 Wi-Fi plus cellular 256 GB. నాకు వచ్చేసి EU వర్షన్ వచ్చింది. నేను EUలో ఉన్నాను కాబట్టి నాకు EU వర్షన్ వచ్చింది. EU వర్షన్లో మీకు ఛార్జర్ ఉండదు. నేను సిల్వర్ కలర్ ఆర్డర్ పెట్టుకున్నాను. వావ్, ఇది యాపిల్ ఏం చెప్తుందంటే ఐప్యాడ్ నానో కంటే థిన్గా ఉందని చెప్తుంది. మీరు వీడియోలో చూడలేకపోయినా మీకు డివైస్ ఇన్ హ్యాండ్లో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ బాక్స్లో నాకు జస్ట్ కేబుల్ ఇచ్చారు, ప్లగ్ ఇవ్వలేదు. ప్లగ్ ఇఫ్ ఇన్ కేస్ మీ ఐప్యాడ్ అమెరికన్ వర్షన్ అవుతే మీకు ప్లగ్ వస్తుంది. యాపిల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇందులో స్టిక్కర్స్ కూడా తీసేశారు. మీకు స్టిక్కర్స్ కావాలంటే మీరు వెళ్ళి యాప్ట్రానిక్స్ లేదా అఫీషియల్ యాపిల్ స్టోర్కి వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు స్టిక్కర్స్ ఇస్తారు. నౌ లెట్స్ టర్న్ ఆన్ ది ఐప్యాడ్. ఓకే, జనరల్గా ఇప్పుడు అన్ని యాపిల్ డివైస్ ఎలాగ సెట్ చేస్తామో ఇది కూడా అలాగే వస్తుంది. ఇనీషియల్గా లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత మన కంట్రీ రీజన్ చూసుకోవాలి. ఆ తర్వాత మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి. వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ అడుగుతుంది. నేను సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత చేస్తాను. అండ్ లేటర్ ఆన్ మీది ఏదైనా ఓల్డ్ డివైస్ ఉంటే ఓల్డ్ డివైస్ కనెక్ట్ చేయమని, లేదా మీ ఐక్లౌడ్ బ్యాకప్ ఉంటే ఐక్లౌడ్ బ్యాకప్ చేసుకోమని, నేను అదంతా స్కిప్ చేసి డైరెక్ట్ యాపిల్ డివైస్ని సెటప్ చేస్తున్నాను. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసి ఓలెడ్ డిస్ప్లే. ఈ ఓలెడ్ డిస్ప్లేలో మనకి చాలా బ్రైటర్గా కనిపిస్తుంది. బ్లాక్స్ వచ్చేసి చాలా డీపర్గా కనిపిస్తాయి. డీటెయిల్ షాడో ఇంకా లో లైట్లో కూడా చాలా బాగుంటుంది. రెస్పాన్సివ్ కంటెంట్, ఇప్పుడు మీరు ఏదైనా గేమ్స్ ఆడుతుంటే కూడా ఈ డిస్ప్లే వచ్చి చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. దీన్ని వాళ్ళు అల్ట్రా రెటీనా XDR డిస్ప్లే అని అంటున్నారు. ఇందులో మనకి డిస్ప్లేస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ డిస్ప్లే, ఇంకోటి వచ్చేసి నానో టెక్స్చర్డ్ గ్లాస్. ఆ నానో టెక్స్చర్డ్ గ్లాస్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ సన్ రేస్ని లేదా ఏదైనా లైట్ ఉంటే అది ఎలిమినేట్ చేస్తుంది. అంతే, వీళ్ళు దీని ఒక ఓలెడ్ డిస్ప్లే మీద ఇంకో ఓలెడ్ డిస్ప్లే పెట్టారు. దాన్ని వీళ్ళు టాండమ్ ఓలెడ్ డిజైన్ అంటున్నారు. ఈ టాండమ్ ఓలెడ్ డిస్ప్లే ఎక్స్ట్రీమ్గా బ్రైట్గా ఉంటుంది. మనకు ప్రిసైజ్ కాంట్రాస్ట్ చూపిస్తుంది. ఈ ఐప్యాడ్ ప్రోలో వచ్చేసి M4 చిప్ ఉంది. ఆ M4 చిప్ M2 చిప్ కంటే CPUలో 50% ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే మనకు 4 times GPU రెండరింగ్లో ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెన్సివ్గా చెక్ చేయలేదు. చెక్ చేసిన తర్వాత లేటర్ రివ్యూలో చెప్తాను M2కి ఇంకా M4కి డిఫరెన్స్ ఏముందో. ఇప్పుడు మనం పాత ఐప్యాడ్కి కొత్త ఐప్యాడ్కి ఫిజికల్ డిఫరెన్స్ చూద్దాం. ఇది మీకు ఇందులో వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఈ కొత్త ఐప్యాడ్ ఎంత థిన్గా ఉందో చూడండి, పాతది కొంచెం థిక్గా ఉంది. అండ్ లెట్స్ సీ ది మోర్ డిఫరెన్సెస్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కెమెరా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉండే ఆ కెమెరా తీసేశారు. ఇది వచ్చేసి గ్లాస్ బిట్ ఉండే, ఆ గ్లాస్ బిట్ తీసేసి ఇక్కడ మొత్తం ఓన్లీ సింగిల్ చాసీలో బిల్డ్ చేశారు. ఇది లైడార్ సెన్సర్, లైడార్ సెన్సర్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి కొత్త సెన్సర్ ఒకటి యాడ్ చేశారు. ఈ ఫ్లాష్ లైట్ కూడా డబుల్ ది సైజ్ ఉంది. And except that, pretty much everything is same. Now let me unbox the Apple Pencil Pro. ఇది Apple Pencil Proలో కూడా వాళ్ళు 4 boxes difference ఇచ్చారు. This is my favorite box. This one I like the most. నేను ఇదే వస్తుంది అనుకున్నాను, నాకు ఇదే వచ్చింది. Let's open it.
Let's connect Apple Pencil Pro with iPad Pro M4. వావ్, ఇలా కనెక్ట్ చేయగానే మనకి యానిమేషన్ చూపిస్తుంది. మనకి యాపిల్ పెన్సిల్ ప్రోలో స్క్వీజ్ జస్ట్ యాడ్ చేశారు, స్విచ్ టూల్ జస్ట్ యాడ్ చేశారు. స్క్రిబుల్ ఆల్రెడీ ఉంది. ఓకే, లెట్స్ ట్రై స్క్వీజ్. ఓ, మీరు ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ వస్తుంటే మీరు ఆటోమేటిక్గా చూస్ చేసుకోవచ్చు. కంటిన్యూ. ఓకే, స్క్రిబుల్, మీరు ఏదైనా స్క్రిబుల్ చేస్తే అది ఆటోమేటిక్ రైటింగ్లో మారుతుంది. లెట్ మీ రైట్ టెక్ పులిహోర టెక్. ఓ, అంత ప్రిసైజ్గా లేదు. లెట్స్ లీవ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఏంటంటే ఫైండ్ మైలో ఏముంటుంది, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా మర్చిపోతే మీ లాస్ట్ లొకేషన్ ఎలాగైతే తెలుస్తుందో, ఇప్పుడు యాపిల్ పెన్సిల్ ప్రోకి కూడా ఆ లాస్ట్ లొకేషన్ ఏదైతే ఉందో మనకు ఆ లాస్ట్ లొకేషన్ తెలుస్తుంది. నౌ లెట్స్ ట్రై టు డ్రా సంథింగ్. ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను పెన్ని. ఐ జస్ట్ స్క్వీజ్ ఇట్. ఇలా స్క్వీజ్ చేస్తే నాకు ఇక్కడ పైన హ్యాప్టిక్ సెన్సార్ అనేది తెలుస్తుంది. ఆ హ్యాప్టిక్ సెన్సార్ వల్ల నాకు ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. సో ఐ కెన్ ఈజీలీ చూస్ ఎరేజర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. లెట్ మీ రైట్ టెక్ పులిహార. యా, దట్స్ ఇట్. నేను ఇందాకే చెప్పినట్టు మీరు యాపిల్ పెన్సిల్ని స్క్వీజ్ చేస్తే మీరు దాన్ని టూల్ ప్యాలెట్ ఓపెన్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. ఆ టూల్ ప్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు పెన్సిల్ చూస్ చేసుకోవాలన్నా ఏదైనా. ఆ తర్వాత మీకు పైనుంచి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చి కింద మీకు వైబ్రేషన్ వస్తుంది. ఇది జైరో సెన్సర్ ఏదైతే ఉందో మీ పెన్సిల్ మూమెంట్ని ఈజీగా తెలుస్తుంది. ఆ జైరో సెన్సర్ వల్ల మీరు పెన్సిల్ ఎట్ సైడ్ మెలుపుతుంటే ఆ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బ్యారెల్ రోల్ అంటారు. నేను ఇప్పుడు iPad 13-inch మ్యాజిక్ కీబోర్డ్ గురించి చెప్తాను. లెట్స్ అన్బాక్స్ దిస్. ఇక్కడ మనకు బాక్స్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు హౌ టు యూజ్ దిస్. యాపిల్ లోగో ఇక్కడ ఇచ్చారు. కీప్యాడ్, ఇందులో ఓకే ఇన్స్ట్రక్షన్స్ హౌ టు యూజ్ దిస్. ఇందులో మేము iPad సిల్వర్ తీసుకున్నాం కాబట్టి కీబోర్డ్ కూడా మ్యాచింగ్ సిల్వర్ తీసుకున్నాము. ప్రీవియస్ దానికన్నా చాలా చేంజెస్ ఉన్నాయి. లార్జర్ ట్రాక్ ప్యాడ్, అల్యూమినియం రిస్ట్ ఫర్ ద ప్లేస్మెంట్ అండ్ హ్యాప్టిక్ ట్రాక్ ప్యాడ్. సేమ్ మ్యాక్బుక్ లాగా ఇక్కడ మ్యాక్బుక్ కీబోర్డ్ ఎలా ఉంటుందో ఇక్కడ iPadకి కూడా అలానే ఇచ్చారు. 14 ఫంక్షన్ కీస్ యాడ్ చేశారు. ఇక్కడ దీంతో ఛార్జ్ చేసుకుంటే iPad తొందరగా ఛార్జ్ అవుతుంది. ఇంకొకటి వెన్ iPad ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు యాంగిల్స్ కొంచెం పెంచారు ఇందులో, ఐ మీన్ బెండ్ యాంగిల్స్. ఇది iPad M4 summary. That's it for the video. Thank you for watching, guys.